శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం. అమావాస్య తిథి ఎంతో ప్రత్యేకమైనది. అయితే అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున పితృరుణం శాపం నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జీవితంలో జరుగుతున్నది ఇదే. పితృరుణ శాపం వలన మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణం శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? పితృరుణం శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. సింహరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం బాగుంటుంది. ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందగా ఓపికతో కష్టపడి పనిచేయి మనస్తత్వం కలవారు. సహనం ఎప్పటికీ కోల్పోరు. కోపం ఎంతో త్వరగా వస్తుంది. మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలి. వారు ప్రేమకు లొంగిపోతారు. స్త్రీల విషయానికి వస్తే, దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తి యుక్తులను, ఆమోదయోగ్యమైన గుణగణాలు కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. ఇక పితృరుణ శాపాలు ఎలా తగులుతాయో వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి పెద్దవారిని, పూర్వీకులను విడిచిపెట్టినందుకు, వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం, పితృ కార్యాలు వంటి ప్రాథమిక పితృ కార్యాలు వంటి వాటికి కట్టుబడి ఉండటంలో విఫలమైతే కూడా ఈ పితృరుణ శాపాలు తగులుతాయి. పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలనే ఏర్పడతాయి. మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం సంభవిస్తుంది. ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పని మీరంతా శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు గాని ఉండవు.
పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వలన ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అయితే మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేము చాలా బాగా చూసుకుంటున్నాము కదా, పితృరుణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యంలోని తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడడానికి కొన్ని పరిహారాలు, అలాగే మనకి గ్రహణం ఉన్నా లేకపోయినా అమావాస్య తిథి ఉన్ననాడు గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అవేమిటంటే, ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్ళకి ఆహారము, బట్టలు, దుప్పట్లు దానం చెయ్యండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ ఆహారాన్ని కానీ, పాలును కానీ ఇవ్వండి. అలాగే దేవీ కాళిక స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవీ కాళిక స్తోత్ర మంత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలైతే ఏమైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయడం వలన మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూశారు కదండి, పితృరుణ శాపం అంటే ఏంటి, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, అలాగే ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల పితృరుణ శాపం నుంచి విముక్తి పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.